4వ అధ్యాయము, నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఎంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా చాలు. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. ఐగుప్తు చెరలో నుంచి, ఐగుప్తు ఫరో యొక్క బానిసత్వంలో నుంచి ఇశ్రాయేలుని విడిపించడానికి పొదలో మోషేను దర్శించి మోషేను పంపించిన దేవుడు మనల్ని విడిపించడానికి, పాపపు దాస్యత్వము నుండి, బంధకాల నుంచి మనల్ని విడిపించడానికి, మనల్ని రక్షించడానికి కూడా ఒక నాయకుడిని మన కోసము, ఒక ప్రవక్తని, ఒక దేవుణ్ణి మన కోసం పంపించారు. అతను ఎవరు? యేసు ప్రభు అని చెప్పాం. మోషేలోను యేసు ప్రభులో ఉన్న పోలికలు కూడా ఉదయం చెప్పాను మీకు. గుర్తున్నాయా? అప్పుడే మర్చిపోయారా? అయితే దేవుడు అంటున్నాడు, మోషే, నా ప్రజలని విడిపించడానికి నువ్వు వెళ్ళాలి. నా ప్రజల్ని నీవే బయటికి తోడుకొని తీసుకురావాలి. ఆ లక్షల మందికి నువ్వే నాయకుడివై ఉండాలి అన్నాడు. అప్పుడు మోషే భయపడ్డాడు. ఆ పని చేయడానికి మోషే భయపడ్డాడు. ఎందుకనంటే మోషే అంటున్నాడు, అయ్యా, ఇదివరకైనా ఎప్పుడైనా నేనెంత ధైర్యంగా మాట్లాడింది లేదయ్యా. పైగా నాకేంటంటే నోటి మాంద్యము ఉంది, నాలుక మాంద్యము కూడా ఉంది. అంటే నత్తివాడు స్పీడ్గా మాట్లాడే అంత మాట నేర్పరిని నేను కాను. నేను మాట నేర్పరిని కాను. పైగా ఎక్కడ ఎలా మాట్లాడోదంత మాట నేర్పరితనము నాకు లేదు. కొంతమంది చూడండి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో భలే మాట్లాడతారే కదా కదా. వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వీళ్ళతో ఎలా మాట్లాడాలి, బంధువులతో ఎలా మాట్లాడాలి, ఇరుగోడుతో ఎలా మాట్లాడాలి, పిల్లలతో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలాగ మాట్లాడాలో కొంతమందికి భలే తెలివితేటలు ఉంటాయి. ఎవరికి వేసే బిస్కెట్ వాళ్ళకి వేస్తారు. ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలా ఉంటారు కదా కదా. నీ దగ్గర ఒక రకంగా ఉంటారు, నీ పక్కోడి దగ్గర ఒక రకంగా ఉంటారు. అక్కడ వాళ్ళనే మేనేజ్ చేసేస్తారు, ఇక్కడ వీళ్ళనే మేనేజ్ చేసేస్తారు. కొంతమందికి ఇలా మేనేజ్ చేయడం రాదు. ఉన్నది ముఖం మీద చెప్పేసి వాళ్ళకి ఏమైపోతారంటే శత్రులు అయిపోతారు. నాకు లాంటి వాళ్ళు. కొంతమంది అలా కాదు, లోపల ఏదో ఉంటుంది, లోపల ఉండేది లోపలే పెట్టుకుని బయటికి పెదాల మీద వంట వండేస్తారు, పప్పలు వండేస్తారు. అవునా కదా? పెదాల మీద వెండిపోతున్నట్టు బయటికి చాలా బాగా మాట్లాడతారు, కానీ వాళ్ళ అంతరంగం వేరేగా ఉంటుంది. అయ్య బాబోయ్, అలాగా ఎలాగా, నీకెందుకు, నేను ఉన్నాను కదా, నువ్వు ఎందుకు అలాగ అయిపోతున్నావు, ఇలా అయిపోతున్నావు అంటారు. కానీ అది లోపల ఉండే నిజమైన ప్రేమ కాదు. కొంతమంది ఎక్కడ వేసే వేషం అక్కడ వేస్తారు, ఎక్కడ ఆడే నాటకం అక్కడ ఆడతారు. మోషే అంటాడు, నేను మాట నేర్పరిని కాదయ్యా. అందులో ఇన్ని లక్షల మందితో పాడడం అంటే సామాన్యమైన విషయము. కాల్బలమే 6 లక్షలు అంటే నడవగలిగిన వాళ్ళు, అంటే వయసు వచ్చిన వాళ్ళు, ఏళ్ళే 6 లక్షల పురుషులు. మరి ఇక స్త్రీలు, పిల్లలు, ముసలోళ్ళు. బైబిల్ పండితులు అంటారు రమారమి 25 నుంచి 30 లక్షల మంది ఉంటారు ఇశ్రాయేలు అంటారు.
ఇప్పుడు 30 లక్షల మందితో వ్యవహారం అంటే సామాన్యమైన విషయమో కాదు. మనము ఒక వీధిలోనే వాళ్ళని మేనేజ్ చేయలేము, అవునా కదా? ఇప్పుడు వాళ్ళ దెబ్బలాడుకుంటూ ఉంటారు, కానీ ఆవిడ మాట్లాడుతుంది మనతో, ఏలో మాట్లాడుతూ ఉంటారు, మధ్యలో మనం నలిగిపోతూ ఉంటాం. ఈవిడ వచ్చి అంటది, ఏమంటుంది అది, ఏమంటున్నాడు అంటది. ఆవిడ వచ్చి ఏంటి తెగ చెప్పేస్తుంది, చెప్పినప్పుడు న్యాయంగా చూసింది ఏంటి, నా గురించి మీరు మాట్లాడుకున్నారు కదా, అవునా కదా? మాట్లాడుతున్నది మీరు.